హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈ స్టైల్‌లో మామిడికాయ పప్పు చేశారంటే అందరూ ఎంత ఇష్టంగా తింటారు. చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఈ సమ్మర్ వచ్చిందంటే మనము మామిడికాయ పచ్చళ్ళు, ఆవకాయలు, మాగాయలు, తొక్కు పచ్చళ్ళు చేసుకుంటూనే ఉంటాము. మామిడి పండ్లు ఇంకా పండగ చేసుకుంటాము. ఇంకా దీనికి సింపుల్ అండి, చాలా సింపుల్. ఈ ప్రాసెస్ చివరి వరకు చూసేసేయండి. మీకు చాలా ఈజీగా టేస్టీ కమ్మగా ఉండేటువంటి మామిడికాయ పప్పు. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని దానికి తగినన్ని వాటర్ పోసుకొని పసుపు వేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టేసుకోవాలి. ఈ లోపల మనము ఒక ఒక కప్పు కందిపప్పుకి ఒక ముక్కాలు కప్పు వరకు మామిడికాయ ముక్కలు ఇలా సన్నగా తరిగి పెట్టుకొని అందులోనే టమాటా ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి చిలుకలు అన్నీ కలిసి కాస్త వాటరు అలాగే పసుపు వేసి వీటన్నిటిని కాసేపు ఉడకనివ్వాలి. ఇవి ఒక 5 మినిట్స్కి అంతా మెత్తగా ఉడికిపోతాయండి. ఆ విజిల్స్ వచ్చే లోపల ఇంకో స్టవ్ మీద ఉడికిపోతాయి. ఈ లోపల మనం ఒక ప్యాన్ పెట్టుకొని దీనికి తగినంత ఆయిల్ వేసి ముందుగా ఎండుమిర్చి వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఎర్రగా ఇలా వేయించాలి. ఈ ఎండుమిర్చి సువాసనే పప్పుకు బాగా పడుతుంది. అది మంచి రుచి కూడా వస్తుంది. ఇంకా వరుసగా మన పోపు గింజలు, ఉద్దిపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా హాఫ్ స్పూన్ వేసుకొని దోరగా వేయించేసుకోవాలి. ఈ పోపేనండి ఆ పప్పుకు రుచి. ఇంకా ఈ మామిడికాయ ముక్కలు ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి. ఈ లోపల మనం పోపును ఇలా మంచిగా తర్వాత శనగపప్పు కూడా వేసి వేయించేసుకోవాలి. ఇంకా ఇందులో కరివేపాకు, ఇది కంపల్సరీ మనకి కూరకి రుచిని పెంచేటువంటి మంచి ఫ్లేవర్ని ఇచ్చేటువంటి కరివేపాకు, కాస్త కొత్తిమీర వేసి ఇవన్నీ వేయించేసుకున్నాక చివరిగా అంతా వేగాక ఇప్పుడు ఇంగువ వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెము పోపు వేడిగా ఉన్నప్పుడే అందులో కారం పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు, పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకా కాస్త వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా, ఆ వేడికి కారం పొడి కాస్త అలా వేగుతుంది. ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసేసి మెత్తగా ఉడికిపోయినటువంటి కందిపప్పులో ఈ మామిడికాయ, టమోటా, పచ్చిమిర్చి ముక్కలన్నిటిని వేసి పప్పు గుత్తితో మెత్తగా రుద్దుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు కూడా వేసుకొని, కల్లుప్పు కానీ టేబుల్ సాల్ట్ కానీ వేసుకొని, నేను ఇక్కడ కల్లుప్పు వాడాను. మనకి ఆరోగ్యానికి కల్లుప్పు వాడమని చెప్తున్నారు. సముద్రపు ఉప్పు వాడితే చాలా మంచిది. ఉప్పు వేసుకొని ఈ పప్పును మంచిగా ఇలా పప్పు గుత్తితో రుద్దేసుకోవాలి. ఇప్పుడు మనము పోపు వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పోపును ఈ పప్పులో వేసి మళ్ళీ ఒకసారి రుద్దుకోవాలి. ఇదిగోండి, ఈ పోపుని ఇందులో వేసేసి గుమగుమలాడుతున్నట్టు ఇంగువ వాసన, ఎండుమిర్చి స్మెల్లు, అలాగే ఈ పోపు గింజలు, కొత్తిమీర, కరివేపాకు స్మెల్తో గుమగుమలాడుతుండేటువంటి మామిడికాయ పప్పు ఎంతో రుచిగా ఉంటుందండి. ఇది చాలా సింపుల్, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా అందరు ట్రై చేయండి. ఇదిగోండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది.